హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'కీర్తి హోమ్ ఫుడ్స్'. ఇంట్లో ఉన్న సింపుల్ పదార్థాలతో హోటల్ టేస్ట్‌ని మించిన రుచితో హెల్తీగా పొట్ట నిండేలాగా, మనసు నిండేలా ఉండే వెజ్ కిచిడీ ఎలా చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే ఇక నుంచి కిచిడీ అంటే ఇలానే చేయాలి అని మీరే అంటారండి. అంత బావుంటుంది. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్ రైస్ తీసుకోవాలి. అలాగే ఒక కప్పుకి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. పెసరపప్పుని ఫ్రై చేసుకొని నానబెట్టుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని ఆ రైస్‌లోకి ఈ పప్పును కూడా వేసుకొని, వాటర్ వేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని, వాటర్‌లో ఒక 1 అవర్ నానపెట్టాలండి పప్పు బియ్యాన్ని. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడే ఈ వన్ పాట్ మీల్ బిజీ డేస్‌కి ఒక పర్ఫెక్ట్ చాయిస్ అండి. కాబట్టి ఒక్క స్టెప్ కూడా మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూసేయండి. ఇప్పుడు కుక్కర్‌లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. ఫ్లేవర్ కోసం ఒక 3 లవంగం మొగ్గలు, చిన్న చెక్క వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా పొడవుగా కట్ చేసుకొని, 4, 5 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకోవాలి. ఆనియన్ రెడ్డిష్‌గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని క్యారెట్ ముక్కలు, మీడియం సైజ్ ఒక టమాటా, కొన్ని బఠానీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నాయో వాటితోనే చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇందులో వాటర్ అంతా ఎగిరే వరకు నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటరు, ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ వాటరు. అంటే 2 గ్లాసుల పప్పు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో ఈ స్టేజ్‌లోనే చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇప్పుడు విజిల్ వేయించేసుకోవడమేనండి. ఒక 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంత టేస్టీ అయిన పొడి పొడిలాడే కిచిడీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఇలా లంచ్ బాక్సెస్‌లో ఇలా కిచిడీ చేసి పెట్టండి. హెల్త్ కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పిల్లలైతే ఖచ్చితంగా బాక్స్‌ని ఖాళీగా తీసుకొస్తారండి. అంత బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది? మీ పిల్లల రియాక్షన్ ఏంటి అది తిన్న తర్వాత అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ కిచిడీ పిల్లలకి లంచ్‌కైనా, డిన్నర్‌కైనా పర్ఫెక్ట్ చాయిస్ అండి. మీరు కూడా ట్రై చేస్తారా? ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.